దేవుని ఆలోచన ఏమిటంటే, నీవు అన్యజనుల్లో ఆయన నామం అవమానపరచకుండా నిమిత్తం శ్రమల మార్గములో నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 119వ కీర్తన దావీదు ఏమంటాడు తెలుసా? ఇదిగో శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అంటాడు. ఆమేన్. ఏమంటాడు? శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ఎందుకు మేలైందయ్యా? శ్రమ నాకు జ్ఞానము నేర్పుతుంది, శ్రమ అనుభవాన్ని నేర్పుతుంది, శ్రమ నా బ్రతుకును చక్కదిద్దుతుంది. దేవునికి స్తోత్రం కలును గాక. ఆమేన్. కాబట్టి శ్రమ నొంది ఉన్నావా? ఒకటి, నువ్వు నేర్చుకోవాలి. శ్రమ నీకు నేర్పడానికి, దేవునితో దగ్గర చేయడానికి నీకు శ్రమ తీసుకొచ్చింది. అయినా నువ్వు మొండుగారిపోయావనుకో, అయినా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు అనుకో, నీ స్వభావాన్ని మార్చుకోలేదనుకో, దేవుడు శ్రమలో ఇంకా వదిలిపెడతాడు. దేవుడు శ్రమలో ఇంకా వదిలిపెడతాడు. హల్లెలూయా. అందుకని శ్రమ మనకు పాఠము నేర్పిందై ఉండును గాక. శ్రమ మన బ్రతుకులో నూతన స్వభావాన్ని తీసుకొచ్చేదిగా ఉండును గాక. సనిగేదిగా కాకుండా, దేవుణ్ణి తక్కువగా చూసేది కాకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళేచ్చేది కాకుండా, మన బ్రతుకు చక్కబెట్టబడడానికి దేవుడు శ్రమను అనుమతించాడు. హల్లెలూయా. హల్లెలూయా.